సో హాయ్ గైస్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మీ మొబైల్ ఫోన్ యూస్ చేసుకుంటూ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పేసి నేను మీకు వీడియోలో చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ యాప్లో వచ్చేసి ఏంటంటే మనం ఒక్కరికి రిఫర్ చేస్తూ 800 నుంచి 10 రూపాయల వరకు ర్యాండమ్గా అయితే సంపాదించవచ్చు అనమాట. సో దీంట్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, సో దీంట్లో మనం రిజిస్టర్ అయిన తర్వాత మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలా మనం రిఫర్ చేయాలి, దీంట్లో ఎన్ని రకాలుగా ఇంకా మనం మనీ సంపాదించుకోవచ్చు ఏంటి అని చెప్పేసి పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు నీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యాప్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని నేను మీకు టచ్ చేసి క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు సగం చూసినా స్కిప్ చేసుకుంటూ చూసినా మీకు అర్థం కాదనమాట. కాబట్టి ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్కి వెళ్ళిపోయే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీకోసం నేను ఇలాంటి వీడియోస్ ఇంకా తెస్తూ ఉంటాను. కాబట్టి వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పక్కన ఒక గంట సింబల్ రావడం జరుగుతుంది. ఆ గంట సింబల్ని క్లిక్ చేయగానే 3 గంట సింబల్స్ వస్తాయి. పైన ఆల్ అని ఉంటుంది. ఆల్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే గేమ్స్ ఆడుతూ మనీ ఎలా సంపాదించుకోవాలి అనే వీడియోస్ మేము తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ని క్లిక్ చేసి ఫస్ట్ మీరే వీడియోస్ చూడవచ్చు. దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే గాయస్, మీకు మళ్ళీ చెప్తున్నాను, వీడియోని అయితే మీరు స్కిప్ చేయొద్దు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం చూసినా మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సింపుల్గా మీరు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీరు ఈ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడింగ్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీని తర్వాత మనకు ఇట్లా లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. దీంట్లో మీరు హిందీ, ఇంగ్లీష్, తెలుగు మీ ఇష్టం ఉన్న లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సింది అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కనబడుతుందిగా, దీన్ని క్లిక్ చేస్తే సింపుల్గా మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఆటోమేటిక్ అదే తీసేసుకుంటుంది. ఓటీపీ తీసుకున్న తర్వాత సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓటీపీ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు మేలా ఫీమేలా అని చెప్పేసి ఇక్కడ ఎంచుకోవాలి. ఇక్కడ మీ పేరు అయితే ఇచ్చేసేయాలి. ఇది ఉంది కదా, దీని కనుక మనం క్లిక్ చేస్తే మన లొకేషన్ అయితే అడుగుతుంది అనమాట. మన లొకేషన్ ఇచ్చేసినట్టయితే డైరెక్ట్గా మన ఊరు పేరు ఏదైతే ఉంటుందో, మనం ఎక్కడైతే ఉంటామో దానికి సంబంధించిన ఊరు పేరు మీకు ఇక్కడైతే కనబడుతుంది అనమాట. మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే క్లిక్ చేసి మీరు ఇది ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి దీన్ని మీరైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని టిక్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈ టిక్ మార్క్ దాన్ని ఏవి కదిలించకుండా ఇక్కడ ఇది క్లిక్ చేయండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే ఇచ్చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు యాక్చువల్గా ఏది పడితే అది ఇచ్చేసేయండి. మీరు దీంట్లో కన్ఫర్మ్గా అయితే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సింపుల్ ఆడుతూ డబ్బులు ఎలా సంపాదించాలి అండ్ అలాగే టోటల్గా టెక్నాలజీ వాడుకుంటూ డబ్బులు ఎలా సంపాదించాలి, ఒక మొబైల్ ఫోన్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదా, ఆ వీడియో సింబల్ని మీరు క్లిక్ చేశారు అంటే మన వీడియోస్ చాలా అంటే చాలా దొరుకుతాయి మీకు. 100% జెన్యూన్ వీడియోస్. ఎవరైతే టెక్నాలజీ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మా వీడియోస్ చూడండి, చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంతైనా సరే అమౌంట్ ఎంటర్ చేయాలి. మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారనే అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వచ్చేసి ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు ఉంది కదా, ఈ ఆధార్ కార్డు అనే దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే ఇక్కడ మీ కిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి. కిల్స్ అంటే ఇప్పుడు మీరు ఏ వర్క్ ఎక్కువ చేయగలుగుతారు, మీకు ఏ దాంట్లో టాలెంట్ ఉంది అనేది అయితే మీరు ఏదేదైతే రాయాలనుకుంటారో అదైతే ఇక్కడ రాసేసి ఇక్కడ జీమెయిల్ ఐడి అని ఉంటుంది. ఇక్కడ మీ జీమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కనుక మీరు క్లిక్ చేస్తే సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే సింపుల్గా మీకు ఇక్కడ ఒక అలో అడుగుతుంది. అలో ఇచ్చేసినట్లయితే మనకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనము జస్ట్ లాగిన్ అవ్వడానికే మనకు ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ యాప్లోకి వచ్చిన తర్వాత మనకు ఏ ఆప్షన్ అయితే లేదనమాట సంపాదించుకోవడానికి. ఒకటే ఆప్షన్, అదే రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్. దీంట్లో జాబ్స్ కూడా ఉంటాయి, కానీ ఆ
ఆ జాబ్స్ అంతగా మనకు వర్కౌట్ అవ్వవు. సో అంతా కూడా అదల్లా నేను ట్రై చేశాను, మొత్తం కూడా నా టైం అయితే వేస్ట్ అయింది. కానీ మనకు రిఫర్ అండ్ ఎర్న్ వల్ల మాత్రం సో ఖచ్చితంగా అయితే డబ్బులు వస్తున్నాయి. మనకు రూ. 10, రూ. 15, రూ. 20, రూ. 30 సో ఇలా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా కొంతమందికి అయితే 500, 400, 700 అలా కూడా జస్ట్ రిఫర్ వల్లనే మనకు మనీ అయితే వస్తున్నాయి అనమాట. సో అలా అయితే ఉంటుంది ఇది రిఫర్తో. సో ఎలా రిఫర్ చేయాలి, ఏంటి, ఏం కథ మొత్తం కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీంట్లో ప్రతి ఒక్క ఆప్షన్ నేను ఆల్రెడీ టచ్ చేశాను, కానీ ఏంటంటే మనకు యూజ్ అవ్వవు అనమాట. నా టైం అనేది వేస్ట్ అయిపోయింది. నేను బాగా ట్రై చేస్తాను, దీనిలో జాబ్స్ ఇస్తానని చెప్తారు చాలామంది. సో నేను ఆన్లైన్లో కూర్చొని ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా మనం జాబ్స్ ఉన్నాయంట కదా, ట్రై చేద్దాం, చెప్దాం మన సబ్స్క్రైబర్స్ కూడా అనుకొని నేను దీంట్లో ట్రై చేశాను. కానీ ఏంటంటే మొత్తం మనకు రాలేదన్నమాట. అవి చేయడానికి రాలేదు, వాళ్ళు కూడా ఒక టైం చెప్తున్నారు, మనకు ఒక టైం అవుతుంది మొత్తం కూడా. సో మనకు వర్కౌట్ అయితే కాలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే జాబ్స్ గురించి అయితే దీనిలో చెప్పట్లేదు. మీకు ఇక్కడ వాట్సాప్ సింబల్ అయితే కనబడుతుంది కదా, ఈ వాట్సాప్ సింబల్ని క్లిక్ చేసుకుంటే మీరు వాట్సాప్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ని వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో ఎవరికైనా సరే మీరు ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ని అయితే షేర్ చేయాలి. ఆ లింక్ని క్లిక్ చేసి నీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ లింక్ని క్లిక్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు ఇందాక లాగిన్ అయ్యారు చూసారా, ఇంత పెద్ద ప్రాసెస్. సో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ ఆధార్ కార్డ్కి సంబంధించి ఇట్లా అన్నీ కూడా సో ఇచ్చేయాలన్నమాట. అన్నీ ఇచ్చేసినట్లయితే సో వాళ్ళు సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. ఆ స్క్రాచ్ కార్డ్ మీరు స్క్రాచ్ చేస్తే మీకు సో ₹10 రావచ్చు అండ్ అలాగే 800 రావచ్చు అనమాట. ర్యాండమ్గా అయితే వస్తుంది. సో అలా అయితే ఉంటుందన్నమాట దీంట్లో. ఇప్పుడు మనం ఒకరికి రిఫర్ చేసి సో డబ్బులు వస్తాయా రాదా చూద్దాం. నేను ఇక్కడ ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నేను మా అన్నయ్యకి అయితే సెండ్ చేశాను. అండ్ అలాగే చాలామందికి కూడా నేను సో సెండ్ అయితే చేశాను అనమాట. వాళ్ళని సెండ్ చేయించి అండ్ నేను క్లియర్ కట్గా అయితే దాంట్లో లాగిన్ కూడా అయ్యాను. వాళ్ళ ఫోన్ నేనే తీసుకొని సో లాగిన్ అయితే అయ్యాను. లాగిన్ అయిన తర్వాత నాకు ఇన్ని స్క్రాచ్ కార్డులు అయితే వచ్చాయి దీంట్లో. ఆల్రెడీ నేను ఒక ₹10 అయితే నా ఫోన్పేలోకి అయితే నేను విత్డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డు ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో దీన్ని స్క్రాచ్ చేశాను, చూశారు కదా, నాకు ఇక్కడ ₹10 అయితే వచ్చాయి. దీన్ని రీడీమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే సో మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ అయితే అడుగుతుంది. ఆ ఓటీపీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ అనేదాన్ని దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఫోన్పే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫోన్పేకి సంబంధించిన యూపీఐ ఐడిని ఎంటర్ చేసి ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే సింపుల్గా మనకు కొద్దిసేపు అయితే ప్రాసెస్ అయ్యి సో మనీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇక్కడ పెండింగ్ కనబడుతుంది, కానీ ఇన్స్టెంట్గా అయితే మనీ అయితే మన ఫోన్పేలోకి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనీ అయితే రావడం జరిగింది నాకు. నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఇలాగే క్లిక్ చేయండి, ఈ వీడియో ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ పైనే ఇలా క్లిక్ చేయండి, ఈ వీడియో ఓపెన్ అవుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు ధర్మ. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.